సముద్రం అనేది మన గ్రహంలోని ఎక్కువగా అన్వేషించబడని ప్రాంతం. భూమి మీద 70% పైగా సముద్ర జలాలు ఉన్నప్పటికీ, మనం కేవలం 5% సముద్రాన్ని మాత్రమే పూర్తిగా అన్వేషించగలిగాం. అంటే 95% సముద్ర గర్భం ఇంకా రహస్యంగానే ఉంది. మన భూమిపై ఉన్న చివరి అజ్ఞాత ప్రపంచం సముద్రం. దాని లోతుల్లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో ఎవరికీ తెలీదు. ప్రాచీన కాలం నుంచి సముద్ర మృగాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి నిజమా లేక కల్పితమేనా? ఈరోజు మనం చరిత్రలోని రహస్య సముద్ర ప్రాణులను, సైన్స్ ఏం చెప్తుందో మరియు కొన్ని వాస్తవ సంఘటనల గురించి తెలుసుకుందాం. లైవథాన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియో. గూగుల్ ఎర్త్‌లో దీనికి సంబంధించింది ఇమేజెస్ వచ్చాయని, లైవథాన్ నిజంగా బతికే ఉందని అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. లైవథాన్ ఈ పేరు వినగానే మనకి భయంకరమైన సముద్ర దెయ్యం గుర్తొస్తుంది. ప్రాచీన గ్రంథాలలో ఇది ఒక మహా సముద్రపు రాక్షసంగా పేర్కొనబడింది. బైబిల్‌లోనూ, యూదు పురాణాల్లోనూ ఇది ఒక శక్తివంతమైన సముద్ర మృగంగా ఉంది. ఇది నిజంగా ఉందా? లేక ప్రాచీన మానవుల భయాలకు ఒక రూపమా? సైన్స్ ఏం చెప్తుందంటే లైవథాన్ అనేది ఒక పురాణ గాథ మాత్రమే. అయితే ఇది ప్రాచీన మానవులు చూసిన ఏదైనా వాస్తవ సముద్ర ప్రాణిని సూచించే అవకాశం ఉంది. ఎందుకంటే జెయింట్ స్క్వాడ్, మెగలోన్ వంటి సముద్ర ప్రాణులు అని భయానకంగా కనిపిస్తాయి. స్కాండినేవియన్ దేశాల నావికులు ఓ భయంకరమైన జల రాక్షసి గురించి మాట్లాడేవారు. దాని పేరు కరెకెన్. ఈ మహాసముద్ర రాక్షసి ఓ నౌకను తన పుటాలతో చుట్టేస్తుంది. ఒకే ఒక్కటి మొత్తం నౌకను సముద్రంలోకి లాక్కెళ్లగలదు. కానీ అసలు నిజమేంటంటే ఇది ఒక సముద్ర ప్రాణి, జెయింట్ స్క్విడ్. 19వ శతాబ్దంలో భారీ కాయమైన స్క్విడ్స్ బయటపడ్డాయి. ఇవి ఆక్టోపస్ ఫ్యామిలీకి సంబంధించినవి. దీని పొడవు 40 అడుగుల పైగా ఉంటుంది. 2006లో తొలిసారి ఈ జెయింట్ స్క్విడ్ లైవ్‌గా కెమెరాల్లో రికార్డ్ చేయబడింది. సముద్రంలో మిలమిలా మెరుస్తూ పాములాగా విరుచుకుపడే ప్రాణి ఉందా? సంవత్సరాల క్రితం నావికులు సర్పాన్ని సముద్రంలో కదులుతూ చూశారు. ఇది పొడవుగా, వంగుతూ, దిగ్బంధించలేని శరీరంతో ప్రయాణించేది. కానీ ఇది ఒక అసలు సముద్ర ప్రాణి, ఓన్ ఫిష్. ఈ దిగువ సముద్రపు చేప 56 అడుగుల పొడవున ఉండగలదు. దీని శరీరం కాంతిని ప్రతిబింబించటంలో ఇది అసలు సర్పంలాగా కనిపిస్తుంది. ఓన్ ఫిష్ విరిగినప్పుడు సముద్ర సర్పాలుగా భ్రమించారు. ఈ మధ్యకాలంలో ఇవి మనకి సముద్రం ఒడ్డున కనిపించటంతో భూకంపాల సంకేతాలిస్తున్నట్లుగా చాలామంది భ్రమించారు. కానీ శాస్త్రీయంగా భూకంపాలకి ఓన్ ఫిష్‌కి ఎలాంటి సంబంధం లేదని, శాస్త్రీయంగా ఎలాంటి రుజువులు లేవని చెప్పబడుతుంది. 19వ శతాబ్దం అద్భుతం సముద్రంలో మనిషిలా కనిపించే ఒక భయంకరమైన జీవి. సముద్రపు బిషప్ జలాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ గాల్లోకి వచ్చి మళ్ళీ సముద్రంలోకి అదృశ్యమయ్యేది. అసలు నిజమేంటంటే ఇది ఒక సముద్ర ప్రాణి మాంతారే. మాంతారే పెద్ద రెక్కల్లాంటి ఫిన్స్ కలిగి ఉండటం వల్ల ఇది భయంకరమైన జీవిలాగా కనిపించేది. జలంలో ఆడుతూ ఉన్నప్పుడు మాంటారే 2 రెక్కలు విరుస్తూ గాల్లోకి ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. సముద్రం ఇంకా ఎన్నో రహస్యాలను దాచిపెట్టిందా? మనకు తెలిసిన సముద్ర జీవులు మొత్తం సముద్రపు జీవులలో 10% మాత్రమే. అయితే మిగిలిన 90% ఏంటి? ఇంకా మనకు తెలియని సముద్ర రాక్షసులు ఉన్నాయా? వీటికి మన ప్రకృతికి సంబంధం ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మిస్టరీ